Hi guys, welcome to my channel. హాయ్ దివ్య సాన్వి క్రియేషన్స్. ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా వండాలో చూద్దాము. ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. వీటికి ఒక 3 పెద్ద ఆనియన్స్ తీసుకోవాలి. ఒక స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 2 మిరియాలు వేసుకుని కొంచెం కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. ఉల్లిపాయలను బాగా వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోవాలి. రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత నేను బాగా కలుపుకొని ఇప్పుడు ఒక స్పూను కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ మటన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. మటన్కి ఎక్కువ వాటర్ పడతాయి, ముక్క మెత్తగా ఉడకాలి కాబట్టి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకుని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ముక్క మెత్తగా అయింది లేనిది చూసుకొని ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. మనము సాల్ట్, కారం, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. ఆయిల్ పైకి తేలింది, కూర కూడా దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. మటన్ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share, subscribe.